శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిన్నటి రోజున ఘనంగా నిర్వహించిండ్రు. మరి పల్లె పల్లెన ఊరూరా బీఆర్ఎస్ జెండాలను ఎగరేసి ఆ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పండగ వాతావరణంలో నిన్నటి రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటే, మరోవైపున మరి ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో ప్రతినిధుల సభలో దిశానిర్దేశం చేసిండు. మొత్తంగా రాష్ట్ర కమిటీని మినహాయించి మిగతా కమిటీలు అంటే గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు అన్నిటిని కూడా రద్దు చేసి సభ్యత్వ నమోదు చేసి పునర్నిర్మాణం చేసే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పెట్టిండు. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్నటి రోజున మరి కేసీఆర్ చేసినటువంటి దిశానిర్దేశం ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పక తప్పవచ్చు. మొన్నటి రోజున 20వ తేదీన జగిత్యాల ఆ జైత్రయాత్ర సభ ఏదైతే నిర్వహించిందో దాంతో ఇప్పటికే జోష్లో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ శ్రేణులు నిన్నటి రోజున పార్టీ అధినేత మరి యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ నిన్న తెలంగాణ భవనానికి రావడంతో అక్కడ పెద్ద ఎత్తున మరి ఆయనకు జనం నీరాజనం పలికిండ్రు. కార్యకర్తలు నీరాజనం పలికిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మొత్తంగా నిన్నటి రోజున ఆయన ఏదైతే మన పార్లమెంటులో బీజేపీ కర్ణాటక బీజేపీ ఎంపీ ఇక్కడ తెలంగాణ విభజనను మరి దేశ విభజన పాకిస్తాన్ ఇండియా విభజనతో పోలిస్తే మరి టీఆర్ఎస్ తరఫున ఒక్క ఎంపీ అందులో ఉన్నా కూడా మరి పార్లమెంట్ను స్తంభింపజేసేది. ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మరి ఒక్క విధవ సపోర్ట్ చేయలేదని చెప్పి తనదైన శైలిలో మరి ఆయన విమర్శలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏది ఏమైనా ఇక ఈ ప్రభుత్వాన్ని ఉపేక్షించేది లేదని ఖచ్చితంగా మరి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను మెడలు వంచి మరి ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టాలని చెప్పి నిన్న రోజున ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. చర్చలు ఎటు కూడా సఫలం కాలేదు. మన చర్చలకు సంబంధించి ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరవడానికి 2 నిబంధనలు పెట్టింది. మరి దానికి ట్రంప్ కూడా సరే ఇంతకు ముందు కంటే ఇవి మెరుగైన నిబంధనలే అని చెప్పి ఒప్పుకున్నప్పుడు కూడా దాని మీద ఏకాభిప్రాయం రాలేదు. మరోవైపు డీజిల్ కొరత ముంచుకొచ్చింది. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ డీజిల్ బంకులన్నీ కూడా నిన్నటి రోజున మన నో స్టాక్ బోర్డులు వేలాడుతూ ఉన్నాయి. ఒకవైపు చూసుకున్నట్టయితే బెంగాల్ ఎన్నికలు, బెంగాల్లో ప్రచారం ముగిసింది. మరి ఇక్కడ రేపటి రోజున నిర్వహించే బెంగాల్ ఎన్నికల తర్వాత డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయని సంకేతాల మేరకు ఆ ఆయిల్ కంపెనీలు కావాలని చెప్పి వాటిని నిల్వలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఇవ్వడం లేదని ఒకవైపు చెప్తా ఉంటే, మరోవైపు చూసుకున్నట్టయితే నిజంగానే కొరత వచ్చిందా అని చెప్పి మరి ఏదైతే లీటర్ అవసరం ఉన్న వాళ్ళు కూడా 5-6 లీటర్లు 10 లీటర్లు తీసుకెళ్లడంతో బంకులలో నో స్టాక్ పెట్టాల్సి వచ్చిందని చెప్పి మరి ఆయిల్ కంపెనీలు చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో తెలంగాణ పౌరుషం చూపిద్దాం. రాష్ట్రంలో 16 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు దద్దామలు. తెలంగాణను తేజస్వి అవమానిస్తుంటే సిగ్గు లేకుండా చూస్తారా? బీఆర్ఎస్ ఎంపీ ఒక్కరు అక్కడున్న పార్లమెంటు దద్దరిల్లేది. తెలంగాణకు రక్షణ కవచంలా ఉండేది బీఆర్ఎస్ సైన్యమే. తెలంగాణ ఆత్మగల్ల యోధులను తయారు చేసుకోవాలి. అధికారంలో ఉన్నా లేకున్నా పనిచేసే నిబద్ధత కావాలి. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి. వడ్లు కూడా కొనలేని స్థితిలో చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, నిప్పులు జరిగిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ క్రియాశీలకంగా లేకపోతే ముఖాలు చూసి టికెట్లు ఇచ్చేది లేదు. రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ ముఖ్య నేతలకు స్పష్టీకరణ అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ పౌరుషం చూపిద్దాం. 16 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీ వాళ్ళు 8 మంది, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది. అదే తేజస్వి సూర్య ఏదైతే మరి అక్కడి నుంచి కర్ణాటక ఎంపీ తెలంగాణ ఏర్పాటును మరి ఇక్కడ 4 కోట్ల తెలంగాణ ప్రజల మరి వాళ్ళందరినీ కూడా పర్యసించిండు. వాళ్ళ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసిండు. అయినా కూడా ఒక ఎంపీ కూడా మరి అక్కడ అడ్డుకున్నది లేదు, మాట్లాడింది లేదు. మొన్న చూసిన పార్లమెంట్ సమావేశాల్లో తమిళనాడు మీద మరి మాట్లాడితే తమిళనాడుకు సంబంధించిన ఎంపీలందరూ కూడా పార్టీలకు అతీతంగా స్పందించిండ్రు. వాళ్ళ తమిళ ఏదైతే ప్రయోజనాలను కాపాడుకోవడానికి వాళ్ళందరూ ఏకతాటి మీదకి వస్తే ఈ దద్దమ్మ ఎంపీలు, బీజేపీ ఎంపీలు అసలే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా మాట్లాడితే వచ్చేసారి టికెట్ కూడా చినిగిపోయే పరిస్థితి ఉంటుంది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, దద్దమ్మ కేంద్ర మంత్రులు. ఆ దద్దమ్మలు మాట్లాడరు. ఇంకా పైపెచ్చు వాళ్ళని సమర్థిస్తారు. అడవాడు గుండుగాడు ఉంటాడు మరి అక్కడ నిజామాబాద్ లా ఆ ఎంపీ గాడు వాడు కదే అంటాడు. అంటే తప్పే ఉన్నదని అంటాడు. అరే విధవా, ఎందుకు తప్పు లేదో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. ఇవాళ ఇండియా పాకిస్తాన్ లాగా విభజించిండు అని అంటే
తెలంగాణ ఎట్లా కనబడుతుంది మీకు? తెలంగాణ ప్రజల మరి ఓట్లతోటి గెలిచినా నీకు సిగ్గు శరం లేకుండా వాడెవడో మాట్లాడితే వాడిని ఇంకా కూడా సమర్థిస్తా ఉన్నారు. మరి వాడిని తప్పే లేకపోతే మొన్న వచ్చిన కేంద్ర మంత్రి మరి తప్పైంది క్షమించునని ఎందుకు చెప్పిందిరా వెడవా అని చెప్పి నిజామాబాద్ ప్రజలందరూ వాడిని గల్లాబట్టి అడగాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. బీఆర్ఎస్ హయాంలో కొనుగోలు చేసినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వరి, జొన్న, మొక్కజొన్న, సోయా పంటలేవైనా సంపూర్ణంగా ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి. 30 ఏళ్లుగా ఏదో ఒక అడ్డంకి కలిగిస్తూనే ఉన్న మహిళా రిజర్వేషన్ల సాధనకు పార్టీ తరఫున పోరాడాలని నిర్ణయం. శాసనసభలో మండలిలో 1/3 రిజర్వేషన్లు అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, భూదేపిడి, భూ కుంభకోణాలు, మరి 13 డిక్లరేషన్లు, 420 హామీలు, అభయహస్తం, మేనిఫెస్టో మోసాలపై జిల్లాల వారీగా ఎక్కడికెక్కడ పోరాటాలకు నడిపించాలి. ఎస్ఐఆర్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా ఉండాలి. దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం మినహా అన్ని కమిటీలు రద్దు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు, ఆన్లైన్ ఆఫ్లైన్ లో నమోదుతో పాటు పార్టీ శ్రేణులకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు. జిల్లాల వారీగా పార్టీ నాయకత్వం సమన్వయం చేసుకుంటూ తాగునీరు, కరెంటు సమస్య, దోమల బెడద సహా ప్రజా సమస్యలపై పోరాడాలని చెప్పి నిన్న రోజున పార్టీ పరంగా తీర్మానాలు చేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. మరి ఏదైతే కమిటీలన్నిటి కూడా రద్దు చేసిండ్రు, నూతనంగా మళ్ళా క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ముందుగా సభ్యత్వ నమోదు, ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో సభ్యత్వ నమోదు చేసి మరి ఇక్కడ ఏదైతే యువ రక్తంతో మళ్ళా పార్టీని నింపి మరి ఏ విధంగా అయితే మరి ఇక్కడ 13 డిక్లరేషన్లు, అదే విధంగా 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో వాటన్నిటిని 6 గ్యారంటీలు అమలయ్యేదాకా వాళ్ళ మీద క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలి. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి మరి తెలంగాణ ప్రజానీకాన్ని అందరినీ కూడా చైతన్యం చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి నిన్నటి రోజున తీర్మానించిండు. క్షేత్రస్థాయి నుంచే పునర్నిర్మాణం, నాయకులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి, యాక్టివ్ గా పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలి, చురుగ్గా పనిచేసే వారికే మున్ముందు టికెట్లు, సర్వ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, కొత్త పార్టీలను పట్టించుకోవాల్సిన పని లేదు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా అన్ని రద్దు, పార్టీ ప్లీనరీలో పలు తీర్మానాలకు ఆమోదం. చీఫ్ మినిస్టర్ చీఫ్ గా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల అనంతరం మీడియాతో మరి ఇక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఏదేమైనా మరి ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళా క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మాణం కోసం సభ్యత్వ నమోదుతో పాటు కొత్త కమిటీలు వేసుకోవడానికి వీలుగా పార్టీ మరి అన్ని కమిటీలను, ఒక రాష్ట్ర కమిటీ తప్ప మిగతా కమిటీలు అన్నిటి కూడా రద్దు చేసి మళ్ళీ యువరక్తంతో నింపడానికి, కొత్తదనంతో నింపడానికి, పోరాటానికి మరి సిద్ధంగా ఉన్న సైనికులతోటి నింపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. రైతన్న నెత్తిన ట్రక్ షీట్, ధాన్యం కాంట, కొర్రీలకు తంట, వడ్ల కొనుగోలులో ప్రభుత్వం మరో నిబంధన, జీపీఎస్ ఆన్లైన్ ట్రక్ షీట్ పేరుతో ఇబ్బందులు, నేటి నుంచి రవాణాకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు. లారీలో సరఫరా చేయలేని స్థితిలో కాంట్రాక్టర్లు జీపీఎస్ కోసం ఒక్కో ట్రాక్టర్కు 4000 వరకు ఖర్చు అయితే ఈ పద్ధతిలో ఒక్కో కేంద్రం నుంచి వడ్లెత్తేందుకు సుమారు 2 నెలల సమయం పడుతుందట. వర్షం పడితే తమ గతేంటని అన్నదాతల ఆందోళన. ప్రభుత్వం ఏ విధంగా మరి ఇక్కడ సంక్షేమ పథకాలకు కొర్రీలు పెట్టాలి, ఏ విధంగా ఈ కొనుగోలు సెంటర్లను మూసేయాలి, ఏ విధంగా మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం మీద ఉన్న భారాన్ని ప్రజల మీదకి నెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇవాళ లారీలకు జీపీఎస్లు పెట్టుకుంటుంది, మరి ఇక్కడ రవాణా కోసం జీపీఎస్ ఉన్న లారీల ద్వారానే తీసుకుపోవాలంటా ఉన్నది. లారీలతోటి సరిపోక పక్షంలో ట్రాక్టర్లు పెడతారు, ఆ ట్రాక్టర్ కూడా జీపీఎస్ ఉండాలంటా ఉన్నారు. మరి ఒక్కో ట్రాక్టర్కు 4000 ఖర్చు అవుతుందట. మరి వాళ్ళకి కొట్టే 10 ట్రిప్లకో 15 ట్రిప్లకో వాళ్ళకి మిగిలేదే 2-3 వేలు. మరి 4000 రూపాయలు పెట్టి వాళ్ళు జీపీఎస్ ఎప్పుడు అరేంజ్ చేసుకుంటారు? ఇవన్నీ పూర్తి కావాలంటే సుమారు 2 నెలల సమయం పడితే మరి ఇప్పటికే మరి గతంలో చూసుకున్నట్టయితే అకాల వర్షాలతోటి తీవ్రంగా నష్టపోయిండ్రు, పంట చేతికొచ్చే సమయంలో కూడా నష్టపోయిండ్రు. ఇవాళ ధాన్యం కొనుగోలు కోసం మళ్ళా ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో మరి ఇక్కడ పడిగాపులు గాయాల్సిన దుస్థితి పట్టింది రైతులకు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక మందుగోలి వాటాల కేలి, వైద్య శాఖలో వెలుగులోకి 150 కోట్ల కుంభకోణం, అవసరానికి మించి భారీగా మందుల కొనుగోలు, గడువులోగా వినియోగించకపోవడంతో ఎక్స్పైరీ, ప్రభుత్వ ఖజానాకు 150 కోట్ల మేర గండి. ఫేక్ ఇండెంట్లు సృష్టించి కోట్లు కొల్లగొట్టిన వైనం, చక్రం తిప్పిన టీజీఎంఎస్ ఐడీసీలోని కీలక అధికారి. కాలపరిమితి దాటిన మందుల డిస్పోజల్ కు ఏర్పాట్లు, ధ్వంసం చేసేందుకే ఓ కంపెనీకి 5 కోట్ల కాంట్రాక్ట్ అట. ఇండెంట్ ఉంటేనే మందులు కొనవచ్చంటూ రూల్స్ నిబంధనలకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా కొనుగోలు. ఏసీబీ, విజిలెన్స్, హెల్త్ సెక్రటరీకి పలువురు ఫిర్యాదట. మందు గోళీలలో కూడా మరి ఏదైతే దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టుగా ప్రతిదీ కూడా ఇవాళ ప్రజలకు అందాల్సిన మందు గోళీలను సక్రమంగా అందించడం చేత కాదు, కానీ అడ్డగోలుగా అవసరం లేని మందులన్నిటి కూడా కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇవాళ కొని వాటి అన్నిటి కూడా ఎక్స్పైర్ అయితే వాటిని డిస్పోజ్ చేయడానికి కూడా 5 కోట్లు పెట్టి కాంట్రాక్ట్ ఇచ్చిరట. అంటే మరి ఏ స్థితిలో ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.
ఇది కుక్క తోకనాడిస్తాడా తోక కుక్కనాడిస్తాడా అన్నట్టు ఇవాళ అధికారులను పాలకులు ఆడిస్తారా లేకపోతే పాలకులనే మరి అధికారులు ఆడిస్తారా అనేది తెలియని పరిస్థితి. పాలకులు అందిన కాడికి దండుకుంటా ఉంటే మేమేం తక్కువ తిన్నాం అన్నట్టుగా ఎవరికి దోసినట్టు వాడు దోసుకపోతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. నాగర్ కర్నూలు జిల్లా తాడూరులోని పిఎస్సిఎస్ వద్ద మక్క రైతు అవస్థలు ఇవి. సంచుల కోసం అర్ధరాత్రి నుంచే క్యూలు మొదలైనవి. సోమవారం ఉదయం కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్న రైతులు పరిస్థితి. ఒకవైపు రైతుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది, మరోవైపు ఇంధన కొరత, బంకుల మూత, రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నో స్టాక్, కృత్రిమ కొరత సృష్టిస్తున్న కంపెనీలు, ధరలు పెరిగే సూచనతో భారీగా నిల్వ, చూసి చూడనట్టు వదిలేస్తున్న కేంద్రం, చమురు నిల్వలున్న ప్రజల చెంతకు చేరవేయడంలో విఫలమైన ప్రభుత్వం, అడ్వాన్స్ నగదు చెల్లించిన రాష్ట్రంలోని పలు బంకులకు చేరిన పెట్రోల్ డీజిల్ తప్పనిసరి పరిస్థితుల్లో బంకులు మూసేస్తాడు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బెంగాల్ ఎన్నికలు రేపటి రోజున జరగబోతా ఉన్నాయి. బెంగాల్ ఎన్నికలు జరిగిన తక్షణమే డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరగబోతా ఉన్నాయని చెప్పి ఏదైతే మరి వదంతులు వ్యాపిస్తా ఉన్నాయా లేకపోతే లీకులు వస్తున్నాయా, మొత్తానికైతే మరి చమురు సంస్థలు కూడా వాటి డీజిల్ ఉన్నా పెట్రోల్ ఉన్నా వాటిని బంకులకు పంపించకుండా డీలర్లకు ఇవ్వకుండా మరి నో స్టాక్ వాళ్ళు పెడితే ఇవాళ బంకుల దగ్గర ఎగబడి మరి ఇక్కడ బంకులన్నీ కూడా మూతపడ్డ పరిస్థితి. దాంతో మరి సామాన్యులకు ఇప్పుడు రవాణాకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కబడ్దారట, రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు, తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. సివిల్ సప్లై కమిషనర్ స్టీవెన్ రవీంద్ర మరి ఇక్కడ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు, మరి బంకులు ఎందుకు బంద్ అవుతున్నాయి సారు, మరి మీరు అక్కడ ఏదైతే బ్లాక్ తరలించడంలో మరి వాళ్ళని వదిలేదు లేదంటున్నావు, మరి అక్కడ ఏదైతే ఆ పెట్రోల్ డీజిల్ ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో పెట్రోలియం సంస్థలు మరి వాటిల్లో నిల్వలు పెట్టుకునే లేవంటారు. వాళ్ళ దగ్గరికి పోయి నిల్వలు చెక్ చేసి ఎప్పటికప్పుడు పంపించి ప్రజలకు ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చి మీరు ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు, మాకు వారానికి సరిపడా, నెలకు సరిపడా, లేకపోతే మా 6 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి, మీరు తొందరపడద్దంటే ఈ బంకుల దగ్గర పడిగాపులు గడే పరిస్థితి ఇక్కడ ప్రజలకు వస్తుందా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం మరి ఇక్కడ వీళ్ళ మాట్లాడితే కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటూ ఈ రీతిలో మరి ఇక్కడ పెట్రోల్ బంకుల వద్ద వేచి చూస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బీజేపీతో కలవబోమని దేవుడిపై ఒట్టేస్తారా, విలీనం గురించి కవిత మాట్లాడిన దానికి కేసీఆర్ సమాధానం ఇవ్వాలి. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలట. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే కేసీఆర్ కు తెలుస్తుంది. కేసీఆర్ కు కుటుంబ సభ్యులతోనే ప్రమాదం, ఆయన చావును కోరుకునే మూర్ఖులు కాంగ్రెస్ లో లేరు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఇంకో కూటమి మధ్య పోటీ, మా కూటమిలో సిపిఐ సిపిఎం కోదండరాం పార్టీలు ఉంటాయి, ఆ కూటమిలో ఎవరుంటారో. పీసీ ఘోష్ నివేదిక విషయంలో బీఆర్ఎస్ కు దొరికింది సింపుల్ రిలీఫ్ మాత్రమే, కాళేశ్వరంపై విచారణ కోరుతూ సిబిఐ డైరెక్టర్ను కలుస్తాం, 50% లోక్సభ సీట్లు పెంచాలని మోదీ కిషన్ రెడ్డికి ఏ దేవుడు చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే కొలిక్కి వస్తుంది, దాన్ని కోర్టు పర్యవేక్షిస్తుంది. ఫస్ట్ రేవంత్ రెడ్డి స్టాండ్ ఏందో ఒకసారి అర్థం కావాలి. మరి బీజేపీ తోటి కలవబోతామని చెప్పి దేవుడిపై ఒట్టేస్తారట. మరి నీకు బీజేపీ తోటి కలవబోతారా, దేవుడి మీద ఒట్టేస్తారు బరాబరే, కానీ నువ్వు కాంగ్రెస్లోనే ఉంటా అని చెప్పి దేవుడి మీద ఒట్టేస్తావా అంటే మరి నువ్వు ఒట్టేసినా ఎత్తావు. ఎందుకంటే మరి ఇక్కడ రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లేసి రైతులకు మొండి చేయి చూపించినంత మరి గొప్పోనివి నువ్వు దేవుళ్ళం కాదు, పోషమ్మలు కూడా ఎత్తుకొస్తావు, గుళ్ళే పోషమ్మలు కూడా ఎత్తుకొస్తావు. కాబట్టి నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇకపోతే అసలు బీజేపీతో కలుస్తుందో కలవదో తర్వాత ముచ్చట, కానీ నువ్వు బీజేపీతో కలుస్తావా కలవవా ఒకటి చెప్పాలి. అసలు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజున ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించి గవర్నర్ కోటాలో మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ఫైల్ను, మంత్రివర్గం ఆమోదించిన ఫైల్ను ఎందుకు అప్పటి గవర్నర్ తిరస్కరించిండ్రు? ఇవాళ బీజేపీ కాంగ్రెస్లు బద్ధ శత్రువులు. మరి అదే నిబంధన కలిగిన వాళ్ళను, ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా గవర్నర్ కోటాలో మేము నియామకం చేయము అని చెప్పి ఏదైతే తిప్పి పంపిండ్రో ఆ ఫైలు, మరి నువ్వు అదే రాజకీయ పక్షానికి సంబంధించి అజారుద్దీన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. మరి ఆయన మీ బీఫామ్ మీద కోదండరాం అయితే ఏకంగా ఒక పార్టీకి అధ్యక్షుడు. మరి నువ్వు పంపితే గవర్నర్ దగ్గర పోయి నువ్వు లాబింగ్ చేయంగానే ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలిసి అమిత్ షాను కలిసి మరి లాబింగ్లు చేయంగానే ఇక్కడ ఎందుకు ఒప్పుకున్నారు? ఈ బీజేపీ ఎంపీలు ఎవరు కూడా నిన్ను పల్లెత్తు మాట ఎందుకు అంటలేరు? నీకున్న ఒప్పందం ఏంది? ఎన్నడూ కాంగ్రెస్ పార్టీని చీల్చి నువ్వు బీజేపీలో చేరబోతా ఉన్నావో ముందు అది ప్రకటించాలే. నిన్ను కాంగ్రెస్ అధిష్టానం మెడలబట్టి దొబ్బిన మరుక్షణం ఇలా ఏదైతే పార్టీని చీల్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు ఎన్నటికున్నా చంద్రబాబు నాయుడు శిష్యునివే, ఎన్నటికున్నా నువ్వు సమైక్యాంధ్ర సంకలనాకే వ్యక్తివే అనే విషయాన్ని అయితే తెలంగాణ ప్రజానీకం గమనిస్తారు. రేపటి రోజున నీ నాయకత్వంలో పోయే ఉంటే కాంగ్రెస్ ను మరి ఇక్కడ బొంద పెడతారు. ఇంకా 50 ఏళ్ళైనా కూడా కాంగ్రెస్ ఇక్కడ కోలుకోదు. ఆంధ్రాలో ఏ పరిస్థితి అయితే ఉన్నదో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అదే పరిస్థితి రాబోతా ఉన్నది. దానికి ప్రధాన కారణం నువ్వే.
ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలేంటి కూతలేంటి, ఆ మాటలు కూతలు కాదు, ఆయన ముఖ్యమంత్రి అనే విషయం ఆయనకే నమ్మశక్యం అయితే లేదు. ఒక్కొక్కసారి రాత్రి లేసి గిల్లుకుంటానట, నిజంగానే నేను ముఖ్యమంత్రినేనా, ఈ తెలంగాణకు నేను ఏం చేసినా అని చెప్పి నన్ను ముఖ్యమంత్రిని చేసిర్రు, నేను ఒక బ్లాక్ మెయిలర్ను, ఒక ఓటుకునోడు దొంగను, నన్ను కూడా ముఖ్యమంత్రి చేసిర్రు అంటే వీళ్ళు ఈ తెలంగాణ ప్రజలు మరి ఎంత వెదవులు అని చెప్పి ఆయనకైనా నవ్వుకుంటా ఉన్నాడట. మరి అది కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. హైకోర్టు శాశ్వత జడ్జిలుగా నలుగురట, జస్టిస్ రేణుగా, జస్టిస్ నరసింహరావు, జస్టిస్ తిరుమలాదేవి, జస్టిస్ మధుసూదన్ రావు తేపకొక్క నలుగురిని శాశ్వత జడ్జిలుగా మరి ఎంపిక చేస్తా ఉన్న పరిస్థితి. జొన్న మద్దతు ఏదన్నా మద్దతు ధర క్వింటాలకు 3699, బహిరంగ మార్కెట్లో 2000. ఈ ఏసంగిలో 4,20,000 ఎకరాల్లో సాగైన జొన్న పంట సాధారణ సాగు కన్నా 200% అధికం. జాడలేని కొనుగోలు కేంద్రాలు పట్టించుకొని రేవంత్ అన్న మేము మాత్రం ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అంటాడు, రైతులను మాత్రం నట్టేట ముంచుతాడు, నట్టేట ముంచి సంపినోడే సంతాప సభలు పెట్టినట్టు మళ్ళీ మాది రైతు ప్రభుత్వాన్ని కూడా చెప్పుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక పోరాపితే తెరుస్తాం, హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కొత్త షరతులు, అమెరికాకు తెలియజేసిన మధ్యవర్తి పాక్ అట. మరి ఇక్కడ పోరు ఆపితే తెరుస్తామని చెప్పి ఇరుపక్షాలు కూడా ఇక మరి ఉరికి కొంత ఆయాసానికి వచ్చినట్టున్నాయి. మరి ఇక్కడ ట్రంప్ తగ్గిండు, అదేవిధంగా ఇజ్రాయెల్ తగ్గింది, ఇక్కడ ఇరాన్ కూడా తగ్గుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక కాసుల కోసమే కృత్రిమ కొరత, బెంగాల్ 2వ దశ పోలింగ్ తర్వాత భారీగా పెట్రోల్ ఛార్జీలు పెరుగుతాయని ప్రచారం, అందుకే బంకులకు చమురు సంస్థలు సరఫరా తగ్గించినట్లు ఆరోపణలు అని చెప్పి మరి ఇక్కడ ధర పెరుగుతుంది అనగానే మరి డీజిల్ కు మొత్తానికి కొరత ఏర్పడ్డదని కొందరు నో స్టాక్ బోర్డు పెట్టిన, కొందరు ఉన్న ఒకటో రెండు బంకులలో వేలాది మంది లైన్లు కడుతున్న దుస్థితి ఇక్కడ నెలకొన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఉంటే ఉండండి పోతే పొండి, ఇటోకాలు వేస్తారంటే కుదరదు, సోషల్ మీడియా డ్రామాలు ఇక్కడ పనిచేయవు, అందరూ పార్టీ లైన్ కట్టబడి పనిచేయాల్సిందే, అలా ఉండకపోతే సిట్టింగ్లకు సీట్లు ఇవ్వను బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ గట్టి హెచ్చరికలట. మరి ఖచ్చితంగా చెప్పాల్సిందే, చేయాల్సిందే. ఇవాళ రాజకీయాలు మరి ఏదైతే ఆ కప్పగంతుల్లాగా తయారైనాయి, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ దొరుకుతా ఉన్నారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చిన రోజున కూడా ఈ కాంగ్రెస్ తీసుకుపోయి విలీనం చేసిరల్లా. ఇవాళ బీఆర్ఎస్ నుంచి 10 మంది దొంగలు మళ్ళీ కాంగ్రెస్ లో చేరిండ్రు. ఎవడు ఏ పార్టీ నుంచి గెలుతాడో ఆ పార్టీకి మాత్రం కట్టుబడి ఉండలేడు. మరి ఇవాళ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మరి ఏదైతే పార్టీ జాతీయ పార్టీ విధానం ఇవాళ ఎవరైతే మరి ఇక్కడ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి పోతారో తక్షణమే వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్తాడు. ఇక్కడ మన రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ వలసలను ప్రోత్సహిస్తాడు. వాళ్ళకు ఒక విధానం అనేది లేదు అనేది అయితే తేటతెల్లం అవుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక బీఆర్ఎస్ శవంతో సమానమట, దానికి ఎంత లక్కర చేసినా లేచిరాదు, పార్టీ పెట్టిన ఉద్దేశం పూర్తయింది. పార్టీ పెట్టిన ఉద్దేశం పూర్తయితే నువ్వేమన్నా బీఆర్ఎస్ కు ప్రెసిడెంట్ వా? నువ్వెవరికి చెప్పడానికి పార్టీ పెట్టిన ఉద్దేశం ఇప్పుడే మొదలైంది. ఇప్పటి వరకు తెలంగాణ సస్యశ్యామలంగా ఉండే, రేపు బీఆర్ఎస్ ఉన్నా ఏం కాదు లేకున్నా ఏం కాదు అనే స్థితి నుండి బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ సర్వనాశనం అవుతుందని చెప్పి నీ ద్వారా తేటతెల్లమైంది. ఇవాళ పార్టీ మరో తెలంగాణ పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నీలాంటి దొంగల చేతులలో ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే తెలంగాణను పూర్తిగా అందిన కాడికి దండుకుంటా ఉన్నారు. నీ మంత్రివర్గం అంతా దండుపాల్యం బ్యాచ్లా తయారై ఎవరికి దొరికింది ఆడు దోసుకపోతూనే ఉన్నారు. ఇవాళ రోజు మరి ఇక్కడ పేపర్ తెరిస్తే కనబడతా ఉన్నాయి భూ కబ్జాలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు అయితే ఎక్కడ దొరుకుతా అక్కడ, నీ అన్నల తమ్ముళ్ళు ఎక్కడ దొరుకుతా అక్కడ భూముల మీద ఎస్తూనే ఉన్నారు. ఇలా కోర్టులలో మరి తీర్పులతోటి కొన్ని ఆగిపోతా ఉన్నాయి, కానీ ఆ కోర్టులు అనేటివే లేకపోతే తెలంగాణ మొత్తాన్ని కూడా మీరు మీ పేర్ల మీదకి రాసుకునే పరిస్థితి ఉన్నది. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాలు వచ్చి ఇలా తెలంగాణను నాశనం చేస్తాయని తెలియక ఆ రోజున బీఆర్ఎస్ తెలంగాణ ఏర్పడే లక్ష్యం ఉన్నది, కానీ ఇవాళ తెలంగాణకు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉండాల్సిన బాధ్యత ఉన్నదని ఇలా ప్రజలే మరి కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను మీరు మరి ఇక్కడ మొత్తం ఖాళీ చేసి ఖజానా లూటీ చేసి మరి ఇక్కడ దీన్ని బీహార్ కంటే అధ్వాన స్థితిలో చేసి మొత్తంగా మరి ఇక్కడ తెలంగాణ ప్రజలను అరకత్తినట్టు కూడా చేస్తారు మీరు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ రావాల్సిందే, బీఆర్ఎస్ తెలంగాణను చేత పట్టాల్సిందే, బీఆర్ఎస్ మరి పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటది అనేది మరి ఇక్కడ ప్రజలందరూ కూడా తేటతెల్లం చేస్తున్న అంశాన్ని కూడా మనం చూడాలి. ఇక కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఒత్తిడి పెంచుదాం, సిబిఐ డైరెక్టర్కు లేఖ రాయండి, నేరుగా వినతి పత్రం ఇవ్వండి, మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. సిబిఐ విచారణకు చట్టపరమైన అడ్డంకులు లేవంటున్న న్యాయ నిపుణులు. హైకోర్టు తప్పుపట్టింది ఘోష్ నివేదికను కాదు నోటీసులను అంటున్న సీఎం. మరి దేన్ని పట్టిందో ఏం చేసిందో ఆ నోటీసులు ఇచ్చి కూడా చేత కాలేదా మీకు? ఇవాళ కాళేశ్వరం అవినీతి అని చెప్పి 1,00,000 కోట్లు అని ఏదైతే చెప్తానో నీ ఘోష్ కమిషన్ అన్నా ఇవాళ 1,00,000 కోట్లు మరి ఇక్కడ వృధా అయినాయి అని చెప్పి ఎక్కడన్నా చెప్పిందా? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎక్కడన్నా చెప్పిందా? 90,000 కోట్లతో కట్టేదన్నా 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా? ఎవడన్నా బుద్ధున్నోనికి మరి నిర్మాణం జరిగితే దానిలో ఇసుక
సిమెంటు కంకర మరి ఆ రాడ్లు ఇవన్నీ ఏనంగా వస్తాయి, ఈ బాహుబలి మోటార్లు ఏనంగా వస్తాయి, ఈ సబ్ స్టేషన్లు ఏనంగా పూర్తవుతాయి, ఈ కాలువడు నీ అయ్యదా పిండా, మరి టన్నెల్ను మీ తాత ఇట్లా పొక్కలు కొట్టిండా, మరి 1,00,000 కోట్లు ఏ రకంగా తింటారు ఆ వీటికి, ఆ బాహుబలి పంపులకు, ఈ రిజర్వాయర్లకు వాటి కరసేవుడు పెట్టిండి నీ తాత పెట్టిండా, మరి ఎందుకు జనాన్ని ఇట్లా నీ నీ ఏదైతే తుపాకి రామని మాటలతోటి ఈ రకంగా ఎందుకు మరి వాళ్ళను ఏదైతే తికమగ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ ఇలా జనం అందరికి కూడా తెలివచ్చింది, ఇవాళ నువ్వు చేసేదేందో. ఇవాళ తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ మీద తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఉద్యమ ద్రోహి ఏదైతే కేసీఆర్ ఏదైతే మరి సమైక్యవాదుల సంకలనాకి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ తెచ్చినోడిని తిడుతా ఉన్నాడు అని అంటే మరి నీ పాత్ర ఏంది తెలంగాణలో, నువ్వేంది అసలు నిన్ను తీసుకొచ్చి ఇవాళ ముఖ్యమంత్రిని చేసుడేంది, ఈ ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ ను ఖతం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకం మీద ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కొనుగోలుదారు డిక్లరేషన్ చాలు, సాదా బైనామాలపై ఆడివలేదు తుది నిర్ణయం, సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తామట. ఇక నువ్వు నిర్మించినవి బోర్డులన్నీ నిర్మించినవుగా ఇవి కూడా నిర్మిస్తావు. వీళ్ళన్నీ పేపర్ల మీద పిఆర్ స్టెంట్లు తప్ప కాంగ్రెస్ ఇప్పటి వరకు కొత్త నిర్మాణం చేసిందా, కొత్త ప్రాజెక్టు కట్టిందా, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిందా, 6 గ్యారంటీలు అమలు చేసిందా, కళ్యాణ లక్షల తులం బంగారం ఇచ్చిందా, మహిళలకు 2500 ఇచ్చిందా, ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చిందా, విద్యా భరోసా కార్డు ఇచ్చిందా, మరి పోనీ రైతు బంధు అన్న సక్రమంగా ఇచ్చిందా, మరి కౌలు రైతులకు ఇస్తానని ఇచ్చిందా, రైతు కూలీలకు ఇస్తానని ఇచ్చిందా, నువ్వు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 1,00,000 పూర్తి చేసినవా? మరి ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇచ్చిన అన్నావు, 300 ఇళ్ళు కూడా ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో పూర్తి కాలేదు. అసలు ఒక్క ఇంటికి కూడా ఇప్పటి వరకు ఫైనల్ బిల్ వచ్చింది లేదు అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఉన్నాయో కూడా అర్థం చేసుకోవాలి. వచ్చేది బీజేపీ సర్కారే, ప్రమాణ స్వీకారానికి వస్తా, టీఎంసీది సిండికేట్ రాజకీయ హింస, ప్రధాని మోడీ బెంగాలీలకు ప్రధాని భావోద్వేగ లేకట. మరి ఇక్కడ బెంగాల్లో మరి దీది ఏదైతే మమతా బెనర్జీకి సంబంధించిన పీఠం కదలబోతా ఉన్నదా అంటే మరి ఏదైతే ఆ ఓట్ల ఏరువేతతోటి ముస్లింల ఓట్లను ఏకపక్షంగా అంటే ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు, రోహింగ్యాలు, మరి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న వాళ్ళందరి ఓట్లన్నిటి కూడా తీసేయడంతో ఇవాళ అవన్నీ కూడా బీజేపీ వ్యతిరేక ఓటే, ఎవడు అవునన్నా కాదన్నా మరి వలసవాదులందరూ కూడా బీజేపీకి ఓటేసే పరిస్థితి ఉన్నది. మరి ఏదైతే ఇతర దేశాల నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బీజేపీకి ఓటేయడు కాబట్టి అవన్నీ గంపగుత్తగా దీదీకి పడే ఓట్లు సుమారు 30-40 లక్షల ఓట్లు తీసేసిరు. ఖచ్చితంగా ఈసారి దీదీకి చుక్కెదురు కాక తప్పదు అని చెప్తున్న పరిస్థితి. నేను రేపిస్టుని గాను, పిల్లలపై లైంగిక దాడి చేసే వ్యక్తిని గాను, కాల్పుల నిందితుడు రాసిన అంశాలను నాకు ఆపాదించవద్దు, నేను నిర్దోషిని, అలాంటి అంశాలు చదవడం సిగ్గుచేటట. మరొక అగ్రనేత మీద ఇలాంటి రావడమే కాదు మరి ఆరోపణలు చేసుకుంటూ కాల్పులకు కూడా తెగబడ్డాడు అని అంటే మరి ఇక్కడ ఆయన మానసిక స్థితి అట్లున్నదా లేదంటే నీ వ్యవహార శైలి అట్లున్నదా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దోస్తులే దోచేస్తామంట, ఆన్లైన్ ప్రవేశాలకు దూరంగా 60 ప్రముఖ డిగ్రీ కళాశాలలు మరి వేడుక చూస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి దేని మీద కూడా పట్టు లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టు న్యాయమూర్తి మీదనే మరి ఆయన ఏదైతే యుద్ధానికి తెరదీపిండు, జస్టిస్ సూర్యకాంత శర్మ ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి నేను మీ ఎదుట హాజరుగాను, మీ దగ్గరికి వస్తే మాకు న్యాయం జరిగే పరిస్థితి లేదు అని చెప్పి లేఖ రాసిండట. అన్న లాయర్ కూడా మా వాదనలు వినిపించడు, ఖచ్చితంగా ఈ కేసు నుంచి మీరు తప్పుకుంటేనే మరి మేము మీకు వాదనలు వినిపిస్తామని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. బీజేపీలో చెద్దా అనుకో విలీనం ఆమోదించిన రాజ్యసభ సచివాలయం అట. యాప్ నుంచి చీలిపోయినటువంటి రాఘవ్ చద్దాతో పాటు 7 రాజ్యసభ ఎంపీలు ఏదైతే బీజేపీలో యాప్ను విలీనం చేసిండు, ఏదైతే రాజ్యసభకు ఉన్నటువంటి ఎంపీల విభాగాన్ని మరి దాన్ని ఉపరాష్ట్రపతి ఆమోదించిందట. రాజ్యసభలో 113కు పెరిగిన బీజేపీ బలం 148కి చేరిన ఎన్డీఏ ఎంపీల సంఖ్య అని చెప్తున్న పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే డ్రగ్స్ కేసుల్లో ఎంతటి వారినైనా వదలొద్దు, ప్రతి సంక్షేమ కార్యక్రమంలో మహిళలకి అగ్రస్థానం, మహిళల రక్షణకు స్పందన కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఏది చూడు ఏదన్నా ఉంటే దాన్ని మారవాలే, మరి ఇక్కడ పేరు మారవాలే, అంతే తప్ప
కొత్తగా ఒక విధానాన్ని తీసుకురావాలనేది అయితే ఏం లేదు. నార్కోటిక్స్ విధానాన్ని తీసేయాలి, దానికి ఈగల్ అని పేరు పెట్టాలి. ఇక్కడ సి టీమ్స్ తీసేయాలి, దానికి స్పందన అని పెట్టాలి. రేవంత్ రెడ్డి వచ్చేదో గొప్పగా గొప్ప ఆలోచనలు ఉన్నాటిని పేర్లు మార్చడు కాదు, గొప్పగా నువ్వేదన్నా ఒక కొత్త సంస్కరణ తేవాలి. ఇవాళ నువ్వు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే పరిపాలన చేతగాని అసమర్థ దద్దమ్మ ముఖ్యమంత్రులలో నెంబర్ 1 వస్తాడు రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ భారతదేశంలో అగ్రపదాన దూసుకుపోతున్న సమయంలో ఇలాంటి సమైక్యవాదిని తెలంగాణ ద్రోహిని తీసుకొచ్చి కాంగ్రెస్ మరి తెలంగాణ పౌరుల నెత్తి మీద పెడితే ఇవాళ నెత్తి మీద నాట్యం చేసుకుంటూ తెలంగాణను అధపాతాళానికి దొక్కేస్తూ తెలంగాణ వనరులన్నీ దోపిడీకి గురయ్యేలాగా మరి ప్రయత్నాలు చేస్తూ ఇవాళ బంగారు తెలంగాణగా ఉన్నటువంటి తెలంగాణను మళ్ళీ అప్పుల తెలంగాణ, ఆకలికి అలవటించే తెలంగాణగా తయారు చేస్తా ఉన్నాడు. ఇవాళ రైతును రాజును చేయడమే లక్ష్యంగా మరి ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు కేసీఆర్. అప్పుడు ఇవాళ చూసుకుంటే రైతును తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి రైతులను మళ్ళా బుచ్చగాలం చేసి ఏదైతే వాళ్ళ వ్యవసాయాన్ని మళ్ళీ వదిలేసుకునే పరిస్థితులు సృష్టిస్తా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉన్నది, ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉన్నది, వీటన్నిటి కూడా బేరేజ్ చేసుకొని ఎన్నికలు ఏవైనా కూడా, ఎందుకంటే మేము ఉప ఎన్నికల్లో గెలిచినాం, మేము మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినాం అని చెప్పి మేలు చేసేదే కరెక్ట్ అని చెప్తారు. ఇలా ప్రభుత్వానికి అనుకూలంగా ఏదైతే స్థానిక సంస్థలలో పనులు కావాలని చెప్పి ప్రభుత్వానికి ఏదైతే అనుకూలంగా ఓటు పడుతుంది, అది అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రజలతో ఉన్న వ్యతిరేకత చూపిస్తారు. కానీ ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థలలో కూడా ఆ వ్యతిరేకత చూపించాల్సిన అవసరం ఉన్నది. లేదంటే ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణను సర్వనాశనం చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళ మెడలు వంచాలంటే వాళ్ళను ఓటుతోనే దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ గుర్తు కనబడితే దాన్ని పాతాళానికి తొక్కేసి డిపాజిట్లు రాకుండా ఓడించినప్పుడే వాళ్ళు మళ్ళీ ఏదైతే ఈ దోపిడీని మానుకుంటారు. వీళ్ళకి 6 గ్యారంటీలు అమలు చేయడం వీళ్ళతో చేత కాదు. 420 హామీలు వీళ్ళు సచ్చినా కూడా నెరవేర్చరు. కనీసం వీళ్ళు దోచుకోకుండానైనా మనం అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.